ఆళ్లగడ్డ పట్టణంలోని జీవిత బీమా సంస్థ కార్యాలయంలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బ్రాంచ్ మేనేజర్ బీవీఎస్ఎల్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో మువ్వెన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా రిపబ్లిక్ డే వేడుకలను జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి అధికారులు, చీఫ్ లైఫ్ అడ్వైజర్లు, ఏజెంట్లకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. గణతంత్ర వేడుకలకు సంబంధించి నిర్వహించిన కాంపిటీషన్లలో అర్హత సాధించిన ఏజెంట్లను బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసులు మెడల్స్, మెమోంటోలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఇటీవల నిర్వహించిన మాడ్ మిలియన్ డే సందర్భంగా ఆళ్లగడ్డ శాటిలైట్ బ్రాంచ్ కార్యాలయం చక్కని బీమా వ్యాపారం చేసి కడప డివిజన్లోనే మన బ్రాంచ్ను మొదటి స్థానంలో నిలిపిన ఏజెంట్లను బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసులు అభినందించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ వికాస అధికారులు దేవా, మధుమోహన్ రెడ్డి, శివశంకర్, ఈశ్వర్ రెడ్డి, చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్లు కాకుమాని, నాగభూషణం శెట్టి, అక్షింతల శ్రీనివాసులు, సుద్దుల రామకృష్ణుడు, కాసిం వలి, ఎన్వివి సత్యనారాయణ, బ్రాంచ్ లియాఫీ అధ్యక్షుడు ఎస్వి కృష్ణారెడ్డి, ఏజెంట్లు పాల్గొన్నారు. కొంతమంది ఇట్లా వచ్చి నిల్చోండి, ఏం కాదు. నాకేమన్నా శేషావళి గారు ఓకే సార్. ప్రేక్షకులందరికీ ఎల్ఐసి ఆళ్లగడ్డ శాటిలైట్ ఆఫీస్ తరఫున బ్రాంచ్ మేనేజర్ అయినటువంటి నేను శ్రీనివాసు తెలియజేయడం ఏంటంటే, ఈ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్క కస్టమర్కు, ప్రతి ఒక్క ఆళ్లగడ్డ ప్రజలకు తెలియజేస్తున్నాను. సో మనకు ఈ 76వ సంవత్సరం అయిపోయిన తర్వాత ఈ ఎల్ఐసి కూడా జాతీయకరణ జరిగిన తర్వాత 69 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికీ 69 సంవత్సరాలలో ఈ సంవత్సరం పోయిన డిసెంబర్ 9వ తేదీన మన ప్రధానమంత్రి ముఖ్య పరిణామం ఏమంటే, ప్రధానమంత్రి చేతుల మీదుగా బీమా సఖి అని లేడీస్కి మాత్రమే ఒక ప్రత్యేక పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రత్యేక పథకం వివరాలు ఏమంటే, 3 సంవత్సరాలు వీళ్ళకు బీమా సఖులకు ప్రతి నెల 7,000, 6,000, 5,000 ఇట్లా 3 సంవత్సరాలు ప్రతి నెల వీళ్ళకి స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టైఫండ్ ఇచ్చినందుకు కానీ ప్రతిఫలంగా ఏంటంటే, వీళ్ళు కొద్దిగా మినిమం బిజినెస్ అంటే 24 పాలసీలతో సంవత్సరానికి 24 పాలసీ తీసుకొని వస్తే వీళ్ళకు చేయూతనిచ్చేటట్లు ఉంటుందనే, ఆర్థిక భరోసా కల్పించినట్టుందనే ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి గారు ఎల్ఐసి టైప్ అయ్యి ఎల్ఐసి సంస్థ తరఫున ఈ పథకాన్ని తీసుకురావడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఆల్ ఇండియా వైడ్ దాదాపు వితిన్ ఒక నెలన్నర లోపల దాదాపు మోర్ దాన్ 1,00,000 ఏజెంట్లను రిక్రూట్ చేయడం జరిగింది. సో మన నంద్యాల బ్రాంచ్లో కూడా మ్యాక్సిమం కడప డివిజన్లో నంద్యాల బ్రాంచ్ అంటే మన శాటిలైట్ ఆఫీస్ నంద్యాల బ్రాంచ్ కిందకి వస్తుంది. ఈ నంద్యాల బ్రాంచ్లో కూడా దాదాపు 200 పైన ఏజెంట్లు ఒక నెలన్నరలోనే రిక్రూట్ కావడం జరిగింది. దాదాపులో 177 మంది ఆల్రెడీ యాక్టివైజ్ అంటే ఒక్క పాలసీ మినిమం ఇచ్చి యాక్టివైజ్ కావడం జరిగింది. సో వీళ్ళకేమంటే ఆర్థిక భద్రత, చేయూతనిచ్చే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ 3 సంవత్సరాలలో వీళ్ళకేమంటే ఈ ఎల్ఐసిపై అవగాహన రావడము, మంచి ఏజెన్సీ పాలసీ హోల్డర్స్ కస్టమర్స్ని ట్యాప్ చేయడము, సో వాళ్ళను బిజినెస్ చేయించడం వలన వీళ్ళకు ఆర్థికంగా చేయూతనిచ్చినట్టు. మేము ఈరోజు 76వ దినోత్సవం గణతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. అలాగే బీమా శక్తి అనే పథకం కింద మేము ఎంపికయ్యాము. అందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రధానమంత్రి మోడీ గారు పెట్టారని ఈ పథకాన్ని ఆడవాళ్ళు ఇంటికి పరిమితం అవ్వకుండా మనం ఒక ఉద్యోగ అవకాశాన్ని కల్పించినందుకు మాకు చాలా సంతోషంగా ఉండేది. మాకు స్వతంత్రం వచ్చినంత అంత ఆనందంగా ఉండేది. ఎప్పుడు ఇంటికి పరిమితం అవ్వకుండా ఈ ఉద్యోగ అవకాశం కల్పించినందుకు మా ఏజెంట్ సార్కి, కాసిం వలి సార్ గారికి, బిఎం
బ్రాంచ్ మేనేజర్ గారు మన శ్రీనివాస్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నానండి. ఈ అవకాశం వచ్చిన వల్ల మన కుటుంబ ఆర్థిక సమస్యలు కూడా తీరుతాయండి. అలాగే ప్రతి కుటుంబానికి ఒక అవకాశం ఎల్ఐసి అనే పాలసీ కట్టించడం ద్వారా ఆ కుటుంబానికి ఒక రక్షణ కల్పిస్తుందని ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నామండి. ఈ ఎల్ఐసి అనే పాలసీ కట్టించుకోవడం ద్వారా మన సంస్థ చాలా అభివృద్ధి చెందాలి. అలాగే ప్రతి కుటుంబం కూడా ఒక అభివృద్ధి బాటకు ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నానండి. ఇది అందరికీ ధన్యవాదాలండి.